స్మార్ట్ హోమ్స్ అదుర్స్ రియాలిటీ రంగంలో సరికొత్త విప్లవం హోమ్ ఆటోమేషన్ గురించి పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. వెంకటేశ్వర స్వామి ఆలయంలో అపచారం చేసి ఉంటే పాలక మండలి అధ్యక్షులుగా నేను గాని సుబ్బారెడ్డి గాని ఏ తప్పు చేసి ఉండినా, ఇంత ఘోర అపచారం చేసి ఉంటే మేము సర్వనాశనం అయిపోవాలని మళ్లీ మళ్లీ చెప్తున్నా. ఈరోజు స్వామివారి ప్రాంగణం ముందు అఖిలాండం దగ్గర కర్పూరం వెలిగించి కొబ్బరికాయ కొట్టి నీట మునిగి భగవంతుని ముందర ప్రమాణం చేసి చెప్పా. మళ్లీ చెబుతున్నా, దానికి సిద్ధంగా ఉన్నాము. మీ సిట్టు స్టాండుల్ని కాకుండా సిబిఐ చేతనో సిట్టింగ్ జడ్జి చేతనో విచారణ జరిపించవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాం. మేము సిద్ధం, మీరు సిబిఐ ఎంక్వైరీకి సిద్ధపడితే. అలా కాకుండా మీరు సిట్ అంటే సిట్ కూర్చునే వాళ్ళు, స్టాండ్ అంటే లేచి నిలబడేటువంటి సిట్ సంస్థని జంతువుల కొవ్వు కలిపినారు నెయ్యిలో అని చెప్పిన తరువాత మీ సిట్ ఏ విచారణ చేసి ఏమి వెలికి తీస్తుందో ఎవరికి తెలియదు బాబు గారు. ఇదే మీ నిజాయితీ? నిజంగా మీ ఆరోపణలకు కట్టుబడి ఉండేటువంటి వాళ్ళైతే సిట్టింగ్ జడ్జి చేత విచారణ చేయించాలి. మా మీద నిందలు మోపి ఆ నిందను రుజువు చేయటం కోసమని రుజువులు దొరకవు కాబట్టి ఈ రకంగా సెంటిమెంట్ ఉపయోగించి ఆలయ శుద్ధి చేసి మొత్తం అంతా కూడా ప్రక్షాళన చేసేశాము అని చెప్పి జనాన్ని నమ్మించేటువంటి ప్రయత్నం. శుద్ధి చేయాల్సింది ఆలయాన్ని కాదు, చంద్రబాబు నాలుకని. ఇంతటి అబద్ధాలు చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారి నాలుక శుద్ధి కావాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ప్రమాణం చేయటానికి వెళితే లాగి అవమానపరచటం అన్నది చంద్రబాబు ప్రభుత్వం యొక్క భయాన్ని తెలియజేస్తున్నదే తప్ప మా నిజాయితీని ఎవ్వరూ కూడా ఆపలేరు. మాకు ప్రతిపక్షము కొత్త కాదు, ఉద్యమాలు కొత్త కాదు, పోరాటాలు కొత్త కాదు, ఇలాంటి చర్యలు కొత్త కావు. కానీ తప్పు చెయ్యకుండా ఆరోపణలు వేస్తే అంగీకరించటానికి సిద్ధంగా లేం. ఏ తప్పు చేయలేదు, చేస్తే ఆయన విధించేటువంటి శిక్ష అత్యంత దారుణంగా ఉండాలి అని స్వామివారిని శపించమని శాసించమని ఆ దేవదేవుని పాద పద్మాలకు నమస్కరించి ప్రమాణం చేస్తే భయపడిపోయినటువంటి ప్రభుత్వం నేను రాజకీయ ప్రసంగాలు చేస్తున్నానని, నా జీవితంలో నేను ఇప్పటి వరకు కొండ మీద ఒక్క రోజు కూడా రాజకీయపు మాట మాట్లాడనే లేదు. మాట్లాడి ఉంటే ఏ పాత్రికేయ మిత్రుడైనా దాన్ని వెలికి తీస్తే సమాధానం ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నా, తల దించుకుంటాను. మీరంటున్నట్టుగా నేనేదో క్రిస్టియన్ను కాదు, మీరంటున్నట్టుగా నేను నాస్తికుణ్ణి కాదు. రెండు అయినా కూడా నేను ఒకవేళ మీరంటున్నటువంటి ఆరోపణలు అవి రెండు నిజమని తేలినా నేను దేవదేవుని ముందర ఏ ప్రమాణం అయితే చేశానో దానికి కూడా సిద్ధంగా ఉన్నాను. అదే ప్రమాణానికి కట్టుబడి ఉన్నాను. వెంకటేశ్వర స్వామి ఆలయ అన్నప్రసాదాలలో, లడ్డూలలో మా వలన ఏ రకమైనటువంటి కళంకితము జరగలేదు. ఏ విచారణకైనా మేము సిద్ధము.